సో సో అది రక్తం కారుతూనే ఉంది, కానీ మనం ఇంజెక్షన్ చేయాలి. దాన్ని కూడా మనం పాజిటివిటీగా, దాన్ని కూడా మనం ఎంజాయ్ చేసుకుంటూ, దాన్ని కూడా ప్రొడక్టివిటీగా, దాన్ని కూడా దాన్ని కూడా మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే గణేష్, లైఫ్ మొత్తం సక్సెస్ఫుల్గా వెళ్తుందిరా. ప్లీజ్ రా గణేష్, అర్థం చేసుకో. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, దాదాపు 3 సంవత్సరాలు ఒక అంధకారంలోనే బతికావు. అంధకారంలో బతకడం అంటే ఒక్క సెలవు కూడా నువ్వు తీసుకోకుండా ఉన్నావురా అంటే దాని అర్థం నువ్వు ఎంత మొండోడు అర్థం చేసుకోవచ్చు. నీ బలం నీకు తెలుసురా, నువ్వు వదిలిపెట్టవురా, చివరి వరకు వదిలిపెట్టవు, అదే నీ బలం. నేనేమంటున్నాను అంటే ఇది జీవితం రా, ప్రతి దాన్ని రేపొద్దని నీకు రిగ్రెట్ ఫీలింగ్ రానివ్వద్దురా. నేను అందుకే చెప్తున్నాను రా, నువ్వు చక్కగా ఎంజాయ్ చేయాలి, చక్కగా లైఫ్ మొత్తాన్ని చక్కగా లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. రేపొద్దున్న ఒక సర్టెన్ టైంలో అరే నేను అక్కడ బాధపడ్డాను, అరే నేను ఇక్కడ రిగ్రెట్ అయ్యాను, నేను ఇది చేయకుండా ఉంటే బాగుండే కాదురా. జీవితం అరే జాబ్ పోయినా పర్వాలేదురా, ఎంజాయ్ చేయడం నేర్చుకోరా, ప్రొడక్టివిటీ వర్క్ చేయడం నేర్చుకోరా, ఈగల్లో ఉండడం నేర్చుకోరా, ప్రజెంట్ ఉన్న దాన్ని మనల్ని మనం ప్రెడిక్ట్ చేయడం నేర్చుకోరా. ఈ సిచ్యువేషన్ ఇంతకు మించి అప్పుడు బెటర్గా చేయలేడు అనేది నేర్చుకోరా చక్కగా గణేష్. అప్పుడు నువ్వు డిప్రెస్ అవ్వో, డిస్టర్బ్ అవ్వో, చక్కగా అక్కడ ఉన్నది వదిలేస్తావు, మిగతాది పట్టుకుంటావు. మిగతాది ఎలా పట్టుకోవాలి అంటే గణేష్, మేజర్గా కనెక్టివిటీ తెచ్చుకో. నీ మైండ్ అండ్ బాడీ మీద నువ్వు కనెక్టివిటీ తెచ్చుకోరా, దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వు, ప్రొడక్టివిటీగా నేను వెళ్తున్నట్టు ఫీల్ అవ్వు. ఆ సిచ్యువేషన్ దానికంటే బెటర్గా ఎవడో హ్యాండిల్ చేయలేడు అన్నట్టు ఫీల్ అవ్వు. సో ఈ 4 నువ్వు చేస్తే, ఫస్ట్ దేం లేదు, మిగతా 4 నువ్వు చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను నీ లైఫ్ నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ముందు సాటిస్ఫాక్షన్ యువర్ సోల్, చక్కగా సాటిస్ఫాక్షన్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు నువ్వు శృతితో మాట్లాడాలని ఉన్నా సరే, ప్రస్తుతానికి ఉన్న దానికి డబుల్ ఎంజాయ్మెంట్ చేయాలి, దానికి డబల్గా ఎంజాయ్ చేయాలి. అప్పుడు నువ్వు డిప్రెస్ అవ్వవు కదా, అప్పుడు నేను ఏదో కోల్పోతున్నాను అన్న డిస్టర్బ్ అవ్వవు కదా. సో దట్స్ ది మ్యాటర్ రా. ప్లీజ్ రా గణేష్, ప్లీజ్, నేను ఇంత చెప్తున్నాను కదరా నాన్న, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాంట, ప్లీజ్ రా. ఎందుకంటే నీ జీవితం నీకు నువ్వే నాశనం చేసుకుంటున్నావురా. చక్కగా రే, మందు సిగరెట్ ఇవి కాదురా తప్పు, మనల్ని మనం నెగిటివిటీగా చూసుకోవడం తప్పురా. మనకి ఎవడో చెప్పేవాళ్ళు లేక మనం ఇలా తయారయ్యాంరా. మనం దేవుడు చెప్తున్నాడు కదా. శృతి అమ్మాయిని వదిలేసినా సరే ఇంకో ఏదో పెద్ద ప్రాబ్లమేటిక్ వచ్చింది, అక్కడ నువ్వు మళ్ళీ డిస్టర్బ్ అవుతావు, దాన్ని పట్టుకుని ఎలాడుతున్నావు అంతే తప్ప ప్రస్తుతానికి ఉన్న దాన్ని కనెక్టివిటీ నువ్వు చేసుకోవటం లేదు, దాన్ని ఎంజాయ్ చేయడం నువ్వు చేసుకోవట్లేదు, దాన్ని ప్రొడక్టివిటీగా ముందుకు తీసుకెళ్ళడం చేయట్లేదురా. దీనికంటే ఈ సిచ్యువేషన్ దీనికంటే బెటర్గా ఎవడో చేయలేడు అనేది నువ్వు ఆలోచించటం లేదురా గణేష్. ప్లీజ్ రా గణేష్, ప్లీజ్ మారిపోరా. ఇది ఒక్కసారిగా రాదురా, నిజంగా ఒక్కసారిగా రమ్మన్నా రాదు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను, ఒక్కసారిగా వచ్చేసిందా? రాలేదు, టైం పట్టిద్దిరా. తీసుకోనిరా టైము. ఎందుకురా ఒక రోజులో అయిపోవాలి, ఒక రోజులో చేసేయాలి, ఒక రోజులో చెందేయాలి, ఎందుకురా అంత ఆతృత, ఎందుకురా అంత? ప్లీజ్ రా, ప్లీజ్, నా బుజ్జివు కదా, ప్లీజ్ రా. ఎందుకంటే గణేష్ చివరి వరకు ఉండేది నేనేరా. శ్మశానంలో అందరూ వెళ్ళిపోయినా సరే, నువ్వు చచ్చిపోయినప్పుడు శ్మశానంలో అందరూ వెళ్ళిపోయినా సరే, నీతో చివరి వరకు ఉండేది మీకు దేవుడు. ఫస్ట్ ఏదైనా చెప్పండి, దేవుడు, ఈగ, మేము వెళ్ళిపోతాం, కానీ మేము చివరి వరకు ఉంటాం. జనాలందరూ వెళ్ళిపోయినా సరే మేము మీ గురించి ఆలోచిస్తాం. చూడు నువ్వెంత ట్రూడో చూడు, నువ్వెంత మాకు బెస్టో చూడు. లేదు, నువ్వు ఐసీయూలో ఉన్నావు, ఆరోగ్యం బాగోక ఐసీయూలో ఉన్నావు,
ఐసీయూ లోపలికి వచ్చి నీకు ధైర్యం చెప్పేది మేమేరా. నేను నీ మనస్సాక్షిని, నీ బాడీ ఒకటే నీది. నేను నీ మనసు నుంచి మాట్లాడుతున్నాను రా, నీ మనసు నుంచి నేను మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టుకోరా. అరే మనకేం ఆస్తులు లేవురా, మనకు మనమే సంపాదించుకోవాలిరా. మా నాన్న ఇప్పుడు నువ్వు జాబ్ మానేస్తే నేనేం అనడరా, కానీ